మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని లంబడిపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. గ్రామ మాజీ సర్పంచ్ ఆలోతు లక్ష్మీప్రియ కుటుంబంపై విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 5గురు తీవ్రంగా గాయపడడంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకు వాళ్ళకు చిన్న గొడవలు జరిగింది. మేము పంచాయతీ పిలిచినా అస్తమని చెప్పినాం. అస్తమని చెప్పక కూడా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇల్లంతా అంగడి చేసి మాకు 5గురిని చంపాలని చూసి మాకు మొత్తం ఇల్లంతా అంగడి చేసి మాకు చంపుదామని చూసి నా కొడుకు నాకు అందరు మేము పంచాయతీకి వస్తామని చెప్పక కూడా ఇంటి మీదకి వచ్చి మాకు చంపుదామని చూసి అందరూ కత్తిలతోటి కట్టెలతోటి తుప్పులతోటి ఎక్కడంటే అక్కడ హార్ట్ పేషెంట్ అని చూడకుండా హార్ట్ పేషెంట్ కూడా తుక్కు కింద మా అమ్మ నాన్న హార్ట్ పేషెంట్లను చూడకుండా కూడా వాళ్ళని కింద పడి తొక్కి కొట్టిల్లు. మమ్మల్ని 5గురిని చంపుదామని చూసి ఇల్లంతా వాళ్ళ కొట్టిల్లు, ఇల్లు అద్దాలన్నీ వాళ్ళ కొట్టిల్లు. దాడి చేసిన వాళ్ళు సునీల్, బాణ సునీల్, అనిల్, అంజి, తిరుపతి, జ్యోతి, యమున, బాణ చెప్పున ఇంకెవరెవరు ఉన్నారు సార్. అందరు కనబడి మాకు బాగా మంది వచ్చింది సార్. ఇక మేము మాకు కొట్టుతో వాళ్ళకి ఎవరెవరు మేము చూడలేదు.